Hi guys, welcome to our YouTube channel 5 Girls 1 Mic. Thanks for your support to our videos. ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మేము వైజాగ్ నుండి పూణే వచ్చినప్పుడు ఫ్లైట్ జర్నీ చేసామండి. సో ఆ ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీసాము. సో చూసేయండి. ఇదైతే మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అండి. సో చూస్తున్నారు కదా, చాలా ప్లేస్ ఉంటుంది. సో మెయిన్ గేట్ నుండి మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఒక 1/2 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ఇంకా దీనికి లోపలికి వెళ్ళడానికి అయితే ఒకటే మెయిన్ ఎంట్రన్స్ ఉంది. సో అక్కడైతే చెకింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి వెయిట్ చూపించుకోవడానికి పక్కనే వెయిట్ మిషన్ కూడా ఉంది. సో పర్ బ్యాగ్ 300 అంటండి. సో వెయిట్ చూపించుకోవాలంటే అందులో చూపించుకోవచ్చు. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఇదే రూట్ ఉంది. సో ఇలా వెళ్ళిన తర్వాత మీకైతే వ్యూ చూపిస్తాను, చూడండి. సో బయట ఉన్న వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా ఇక్కడే చెకింగ్ జరుగుతుంది. ఇలా లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది. సో ఈ బయట సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే ఇక్కడ వరకు టికెట్ తీసుకొని రావచ్చు. ఇంకా లోపలికి అయితే ఇక్కడ బ్యాగ్స్ అన్నీ వెయిట్ చూపించి చెకింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మన హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో చెక్ చేస్తారు. ఇంకా ఇక్కడైతే 4 జోన్స్ ఉంటాయి. ఒక్కో ఫ్లైట్ ఒక్కో జోన్లో ఉంటుంది. సో మన ఫ్లైట్ ఏ జోన్ అని తెలుసుకొని ఆ ఫ్లైట్కి మనం వెళ్ళిపోవడమే. ఇంకా లోపల అయితే ఇంట్లో ఉంటుందండి. సో వ్యూ అంతాను. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంటే కొంచెం భయం వేస్తుంది. సో తర్వాత అయితే చాలా నార్మల్ కూల్గా ఉంటుంది. అసలు ఏం తెలీదు వెళ్తున్నామా లేదా మనం అలా ఉండిపోయామా అనేది. ఫ్లైట్లో నుంచి అయితే వ్యూ పాయింట్ ఇలా కనిపిస్తుందండి. సో ఫ్లైట్ అయితే అలా స్కైలోకి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడంతా మరి ఇంకేం కనిపించదు, ఓన్లీ క్లౌడ్సే కనిపిస్తాయి. ఇంకా క్లౌడ్స్ అన్నీ మనకైతే ఒక మంచు కొండల్లాగే కనిపిస్తాయండి. సో ఆ వ్యూ పాయింట్ అంతా చూసేయండి ఎలా ఉంది అనేది. వైజాగ్ నుండి పూణేకి అయితే 1 hour 45 minutes జర్నీ అయితే ఉంటుందండి. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోతుంది. సో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే కొంచెం భయం వేస్తుంది, అంతా కొంచెం ఊగిపోతున్నట్టు ఉంటుంది. సో చూస్తున్నారు కదా, చాలా స్పీడ్గా ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే ఆ ప్లేన్ యొక్క వింగ్స్ చూడండి ఓపెన్ అయ్యాయి. సో స్పీడ్ని అయితే కంట్రోల్ చేయడానికి అనుకుంటా. సో ఇదైతే పూణే ఎయిర్పోర్టు. ఇంకా ఫ్లైట్ దిగేసిన తర్వాత మన లగేజ్ ఎక్కడ ఉంది అనేది ఒక 5 to 10 minutes బిఫోర్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇదే పూణే ఎయిర్పోర్ట్. సో లగేజ్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాము. పూణే ఎయిర్పోర్ట్లో అయితే 2 ఎంట్రీ గేట్స్ ఉన్నాయి. సో ఫైనల్గా ఇది మా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అండి. సో మీరు కూడా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching our video. Bye bye.